ప్రభునామా మీ అందరికి వందనాలు. ప్రభు బలలో చేయబోయే పాలు పంచుకునే ముందు మనము ఒక విషయాన్ని మనము మనము మనం ఎలా ఉన్నాము, మన కుటుంబ జీవితంలో ఎలా ఉన్నాము అనే విషయాన్ని మనము పరీక్ష చేసుకొని ప్రభు బలలో చేద్దాము. దీనికి సహాయకరంగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథము జోబ్ చాప్టర్ 1 వర్స్ 4. అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయని కూడినప్పుడు తన ముగ్గురు అక్క చెల్లెలను తమతో కలిసి అన్నపానాలను పుచ్చుకునేవని వారిని పిలిపించు వచ్చిరి. ఈనాటి సమాజంలో మనం చూసినట్లయితే కుటుంబ విలువలు చాలా దిగజారిపోతా ఉన్నాయి. ఇది సమాజంగా చూస్తే చాలా దిగజారిపోతున్నది. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, భార్య భర్తల మధ్య, వారి కుటుంబ సభ్యుల మధ్య తెగిపోతూ వస్తున్న దినాల్లో మనం జీవిస్తున్నాము. ఇవి సహజంగా సమాజం జరగడము, దాంట్లో వింతేం లేదు, గొప్ప ఏమి లేదు. అది ఎందుకంటే వారు ప్రభుని ఎరుగక వారు చిత్తానుసారంగా బ్రతుకుతూ జీవిస్తున్నారు. అయితే ప్రభుని ఎరిగిన కుటుంబాల్లో కూడా ఈ రోజులలో మనము ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఏమేమి చూస్తున్నాము, ప్రభు ఎరిగిన కుటుంబాల్లో కూడా కొన్ని సంఘటనలు చూస్తున్నాం. ఏంటంటే సెల్ఫిష్, నేను నా కుటుంబం, నేను నా కుటుంబము, నాను నా భార్య నా పిల్లలు, ఇవే ఆలోచన చేస్తున్నాం. కానీ కుటుంబం అంటే అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వారి పిల్లలు అందరు కలిస్తే కుటుంబం కదా. అదే మనము ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో యోబు తన కుటుంబంలో అయితే చూసినట్లయితే వారి గృహంలో ఏదైనా విందు జరిగినప్పుడు ఏం చేస్తున్నారంట, దే ఆర్ కాలింగ్ ఎవ్రీ వన్. వాళ్ళు ఏం చేస్తున్నారు, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నారు. వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, సంతోషాలు పాలు పంచుకుంటా ఉన్నారు. ఈనాటి కుటుంబాల్లో మరి ఇవి కనబడుతున్నాయా? ఈనాటి క్రైస్తవ కుటుంబాల్లో ఇవి చాలా వరకు కనబడట్లేదు, వెళ్ళిపోతా ఉన్నాయి. అది యుగానికి అయితే యోబు కుటుంబాన్ని చూసినట్టయితే వ్యతిరేకంగా కనబడుతుంది కదా. యుగంలో సెల్ఫిష్ కుటుంబాలు చాలా కనబడుతున్నాయి. కానీ యోబు కుటుంబాన్ని చూసినట్టయితే వాళ్ళు వన్నెస్ ఐక్యత కనబడుతూ ఉన్నది. వారి యొక్క విందులో ఏం చేస్తున్నారు, వారి అక్క చెల్లెలను కూడా పాలి భాగస్తులుగా చేస్తున్నట్టుగా ఉన్నారు. మరి మనం కుటుంబంగా కలుసుకున్నప్పుడు వచ్చే ఆత్మీయ మేలుల గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకొని ప్రభు బలలో చేయిద్దాం. మనము కుటుంబ సభ్యుల్ని లేదంటే దేవుని ఎరుగని వారికి మన ఇంటికి మనం ఒకవేళ రక్షణ పడి మన కుటుంబ సభ్యులు ఎవరైనా దేవుని ఎరగకుండా ఉంటే వారిని మన ఇంటికి పిలిచి వారికి ఆ విందు, బర్త్డే కావచ్చు, వెడ్డింగ్ యానివర్సరీ కావచ్చు, పిల్లల బర్త్డేస్ కావచ్చు, పిలిచి వారికి ఏం చేయొచ్చు, వారికి సువార్త చెప్పొచ్చు. వారికి ఇంకా దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను వారికి తెలియపరిచి వారిని ఏం చేయొచ్చు, వారి ప్రభు మార్గం నడిపించవచ్చు. వీ కెన్ లీడ్ పీపుల్, when we call them, we can share the gospel. తర్వాత ఇంకా చూసినట్లయితే ఈనాటి కుటుంబాల్లో మరి నామకార్థ క్రైస్తవులుగా రక్షణ లేక నడిపించబడతా ఉన్నారు. అలాంటి వారికి ఏం చేయొచ్చు, దేవుడు ఎవరు, దేవుడు తెలుసు. కానీ వారు దూరంగా ఉండి ఏం కోల్పోతున్నారు, మనం దేవునిలో ఉండి మనం ఎలా సంతోషంగా జీవిస్తున్నాము, అదే మేళ్లను, దేవుడు చేసిన మేళ్లను వారికి తెలియపరిచి వారిని నామకార్థం నుంచి వెళ్ళి విశ్వాసంలోకి నడిపించవచ్చు. ఇంకా చూసినట్లయితే దేవుడు చేసిన మేళ్లను వారితో పంచుకోవచ్చు. లేదా వారికి ఉన్న ఇబ్బందులను వారు మనతో కలిసినప్పుడు, వారితో మనం సంభాషించినప్పుడు వారికి ఉన్న ఇబ్బందులు తెలుసుకోవచ్చు. వారిని ఆ ఇబ్బందుల గుండా ఎలా దేవుడు బయటపడిస్తాడు అనే విషయాలు వారికి తెలియపరచవచ్చు. ఇంకా చూసినట్లయితే భార్య భర్త యొక్క కుటుంబ సభ్యులు ఈ రోజులు ఎట్లున్నారంటే, భార్య కుటుంబాన్ని భర్త కుటుంబము, భర్త కుటుంబాన్ని భార్య కుటుంబము, ఇది నాది అంటున్నారు. కానీ ఇద్దరు కుటుంబాలు ఒకటని, ఇద్దరు కుటుంబ సభ్యులు ఒకరని, అత్తమామలు, మీ అత్తమామలు, మా అత్తమామలు ఒకరే అని మనం ఈ రోజులలో చూడలేకపోతా ఉన్నాం. స్పెషల్గా క్రైస్తవ కుటుంబాల్లో ఈ విషయాలు మనం ఎలా ఉంటున్నాం, నా అత్తమామ
నా తల్లిదండ్రులతో సమానం, నా భార్య అత్తమామ తల్లిదండ్రులతో సమానం అని చూడగలుగుతున్నామా? ఒకవేళ అలా చూడలేకపోతా ఉంటే ఇది ప్రభు దగ్గర అడుగుదాం. ఎవరిలో లోపం లేదు. వి ఆల్ మనమందరం we have so many faults in us, but yet God loved us. He showed his compassion on us. మనలో చాలా లోపాలు ఉన్నాయి, అయినప్పటికీ దేవుడు తన మహాప్రేమను మన ఏరియాలో చూపిస్తూ వస్తున్నాడు, చూపిస్తున్నాడు. అయితే కుటుంబాల్లో ఈ రోజున చూసినట్టయితే భార్య యొక్క తల్లిదండ్రులు ఇంటికి వచ్చారనుకో, భర్త ఏం చేస్తున్నాడు, కొన్నిసార్లు ఇప్పుడు వస్తామ్మా అని బయటికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి వాళ్ళు పోయిన తర్వాత తిరిగి వస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో భార్య కుటుంబం ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకు? వాళ్ళు రక్షణ పొందలేదు, లేకపోతే నామకాల క్రైస్తవులుగా ఉన్నారేమో, వారి నోటి నుంచి బూతు మాటలు వస్తున్నాయేమో, వారి నోటి నుంచి చెడ్డ మాటలు పలుకుతున్నారేమో, అవి నాకు వినబడను, వారితో మాట్లాడ నాకు ఇష్టం లేదని ఉంటున్నారేమో. ఒకప్పుడు మనం కూడా అలాంటి పరిస్థితులు ఉన్నామని మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ దట్ వన్స్ బిఫోర్ కమింగ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ we were like that. Only grace of God we have been saved. మనం ప్రభు యొక్క మహాకృప చేత రక్షింపడ్డాం అనే విషయాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నాము, వాళ్ళ లోపాలు చూస్తున్నాం. మనలో లోపాలు ఉండేవి, అయితే వాటిని ఎలా మనము అధిగమించగలం? వారితో సంభాషించడం ద్వారా, వారితో ప్రేమతో మాట్లాడడం ద్వారా, వారికి దేవుని గురించి విషయాలు చెప్పడం ద్వారా మన భార్య యొక్క భర్త యొక్క కుటుంబ సభ్యులను మార్చవచ్చు. ఈనాటి కుటుంబంలో యోబు కుటుంబం లాగా దేవుడు మన కుటుంబం కూడా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ప్రభువులు బల చేయించిన నువ్వు నేను ఒకవేళ ఈ విషయంలో తప్పిపోయి ఉంటే మన పరీక్ష చేసుకొని ప్రభు బలలో వేద్దాం. ఎందుకంటే సాతాను ఏం చెప్తాడు, వాళ్ళు ఆ ఫాల్ట్ ఉందిరా, ఆమెలో ఆ ఫాల్ట్ ఉంది, నువ్వు పరిశుద్ధురాలివి. మన ఎవ్వరం కూడా పరిశుద్ధులం ఇంకా. దేవుని యొక్క మహా ప్రేమ చేతనే మనము ప్రసిద్ధపరచబడుతూ ఉన్నాం. మనలో లోపాలు లేని ఎవరు లేరు. నా పిల్లలు నేనే చూడాలి, మీ అత్తమామని చూడాలి అనే విషయాలు గందరగోళపరుచుకుంటూ దేవుని నామానికి మహోమానం తెస్తా ఉన్నాం. ఒకవేళ అలాంటి జీవితం మనలో ఉంటే, అలాంటి వ్యక్తులుగా మనం ఉంటే, ఏం చెప్తున్నాడు దేవుడు మనతో, మనము కాల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, డోంట్ ఫర్గెట్ యువర్ సిబ్లింగ్స్. ఇఫ్ యు సీ యువర్ సిబ్లింగ్స్ ఇన్ హెల్, నీకు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఈ లోకంలో వారితో సరైన జీవితం సరైన విధంగా మీరు ఉండకపోయింటే ఒక రోజున వాళ్ళు ఎక్కడ ఉంటారు? వారు నరకంలో ఉంటారు. ఎలా మరి వారిని ప్రభు సువార్తను నడిపించగలం? కాల్ హిమ్ ఆర్ గో ఆర్ స్పెండ్ విత్ దెమ్ అండ్ టాక్ విత్ దెమ్. డోంట్ హ్యావ్ టు గివ్ ఎనీ మనీ. నీకున్నది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక మాట, దేవుని గురించి ఒక మాట చాలు, వారి జీవితాలలో మార్చబడి వారు రక్షణ మార్గంలో రాగలుగుతారు. మీ అత్త మామూలు ఒకవేళ అలా ఉంటే మీరు చేయవలసినదే. యేసు ప్రభు మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేశాడు? మనమందరం పాపం చేసినాం కదా. పాపం చేసి నశించిపోతున్న మనల్ని ఆయన ఈ లోకానికి మన కొరకు వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. పరిశుద్ధుడైన దేవుడు. మనం ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు, కానీ మనము మన జీవితంలో జరిగిన సంతోషాలలో మన కుటుంబ సభ్యులను పిలిచి వారు పాలు పంచుకునే విధంగా చేస్తే, దేవుడు మన జీవితంలో చేసిన మేలును ఉపకారాలను వారికి తెలియపరిస్తే వారి జీవితాలు మార్చబడి వారి ప్రభు మార్గం నడిచే గొప్ప అవకాశం ఇది. When you have occasions, call your family members, call your in-laws, call your siblings. You're not doing, నువ్వు వారి కొరకు ఏం గొప్పది చేయట్లేదు, వారికి మేలు చేయాలి. యోబు తన కుటుంబ సభ్యులు, తన కుమారులు, తన అక్క చెల్లెలను పిలిచి విందులో పాలు పంచుకున్నాడు, పిలుస్తూ వచ్చాడు. మనం కూడా అలాంటి కుటుంబంగా మరి ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. సో ఈ థాట్స్ తోటి ఒకవేళ ఇంకా మనము మన కుటుంబ సభ్యులను దూరం పెడుతూ, మన అత్తమామలను దూరం పెడుతూ, మన అక్క చెల్లెలను దూరం పెడుతూ ఒకవేళ ఉంటే కనుక ఈరోజు మనం పరీక్ష చేసుకుందాం, ప్రభుని క్షమాపణ అడిగి మనం ప్రభు బలలో చేయవేద్దాం.